నమస్తే బాబాయ్. మరి రజని గారు ఎంతో గొప్పగా అన్ని పనులు చేస్తున్నారు. ఆరోగ్య శాఖ కూడా హాస్పిటల్లో కానీ పేషెంట్లు కానీ చక్కగా అందరినీ పలకరించి కలుపుకొని ఒక బిడ్డలాగా చూస్తుంది. సెకండ్, ఇప్పుడు ప్రజెంట్గా మన గవర్నమెంట్ వస్తే హోమ్ మినిస్టర్ మేడం రజని గారు హోమ్ మినిస్టర్, అక్షరాలుగా హోమ్ మినిస్టర్ అవుతుంది. టీడీపీ అభ్యర్థి మాధవి గారు అయితే నేనైతే జెండా బాతుని సరే అది అంటున్నాను. మాధవి గారు ఇంటికి వెళ్ళిపోవటమే, ఇంటికి వెళ్ళిపోయి హాస్పిటల్లో కూర్చుంటమే మాధవి గారు. అదే పరిస్థితి. మన రజని గారి మటుకు హోమ్ మినిస్టరు. రజనీ గారు ఇక్కడ ఏం చేశారండి? ఇక్కడ చాలా గొప్పగా అందరికీ బాగా న్యాయం చేశారు. పేషెంట్లకు కానీ ఏదైనా కానీ బీదలకు సాయం చేయటం కానీ అన్నీ బాగా చూస్తుంది మేడం. ఆ మేడం గారు మన అమ్మాయిని మనం గెలిపించుకోవాలా. ఇక్కడ ఎంత మెజార్టీ వచ్చింది మేడం గారు? మేడం గారికి దగ్గర వస్తే ఒక 30-40 వేలతో వస్తుంది. ఇంకా మటుకు ఇంకా మన తెలియజేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవటమే. మేడం గారు మటుకు హోమ్ మినిస్టర్. మీ పేరు? నా పేరు గాంధీ. ఏం చేస్తారు? నేను డీలర్ని, రైస్ డీలర్ని, రంగనగుంటపేట. అంటే ఇక్కడ వైసీపీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? రజనీ గారు గెలవడానికి అవకాశం ఉంది. 20-25 మెజార్టీతో గెలుస్తుంది. నేను ఇంకా చెప్పండి. అంటే గత 2 టర్మ్స్ టీడీపీ గెలిచింది కదా, మేము మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొడతామంటున్నాం కదా. కాదు, ఏమీ కాదు. ఇది వైసీపీ. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్తాము, అడిగాము, నేను చెప్పాను. తెచ్చిచ్చేదా చూసుకోదు. చూడటానికి అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఈ అభిమానులు ఎక్కువ ఉన్నారు. ప్రోత్సాహం ఉంది. ఇది మాత్రం వైసీపీ వచ్చింది. వైసీపీ వచ్చేది. మేడం గారికి ఎంత మెజార్టీ ఉంది? రజనీ గారికి 20-25 రావచ్చు. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది అంటున్నారు. ఏ విధంగా? అదే సేవ పథకాలు ఇస్తున్నాడు కదా. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి? నాకేం లేదు, పెన్షన్ వస్తుంది అంతే. లేకపోతే ఇంటికి వచ్చేస్తున్నారు. పోయిన నెల దాకా ఉదయం ఇచ్చేస్తున్నారు. వాలంటీర్ పనితీరు బాగానే ఉందా? బాగాలేదు. మొన్న ఏదో తీసేశారు కదా టీడీపీ వాళ్ళు కోర్టులో కేసు వేస్తే. మన పోయిన నెల వీళ్ళు ఇంటికి వచ్చి అంత ఉదయం ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికే ఇట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. బాగా ఉంది. మరి ఇక్కడ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి విధులు రజనీ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండిపోతున్నాం గెలుపు? గెలిచి దొరుకుంటున్నాం. ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటారు? 50,000 పైన వచ్చింది. అంటే టీడీపీ వాళ్ళేమో మేము 2 సార్లు గెలిచాము, 3వ హ్యాట్రిక్ కొట్టుకుంటున్నామని మాధవి గారు అంటున్నారుగా. అట్లారు వాళ్ళు వాళ్ళు చదువుతారు, వీళ్ళు చదువుతున్నారు. మీరేమనుకుంటున్నారు? నేను జగనే వస్తాడు అనుకుంటున్నా. ఇక్కడ మరి గుంటూరు వెస్ట్ రజనీ వచ్చి దొరుకుంటున్నా. గెలుస్తారా? ఎన్ని వేల మెజార్టీ? 50 పైన.